అయితే ఈ ప్రెస్ మీట్కి వచ్చినటువంటి సోదరులు, ప్రెస్ సోదరులకి, అలాగే నా వార్డు ప్రజలకి, నా సోదరులకి, తాండూరు ప్రజానికానికి అందరి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే నా పైన చిలకవాగుని కబ్జా చేసిండు శ్రీనివాసరెడ్డి, వరల శ్రీనివాసరెడ్డి, వార్డు నెంబర్ 13 మాజీ కౌన్సిలర్ అంటని చెప్పేసి, గతంలో చేసినట్టని చెప్పేసి ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో పెద్ద ఎత్తున సోషల్ మీడియా లోపల అల్జల్ చేస్తూ ఉన్నారు వాటిని. సరే, మొన్న ఒక ప్రెస్ మీట్ ఇచ్చిన వాళ్ళు నన్ను మామూలు కాముగా ఉంటే ప్రతి పనికి అడ్డొస్తున్నాడు, ఇక్కడ 13వ వార్డులో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులని ఆపుతున్నాడు అంటని చెప్పేసి ఏదైతే వాళ్ళు ప్రెస్ మీట్ ఇచ్చిందో దానిలో భాగంగా నేను మొన్న మాట్లాడడం జరిగింది. సరే, మళ్ళీ కూడా వాళ్ళు కామెంట్ పూర్వకంగా గలీజ్గా కామెంట్లు పెడతా ఉన్నారు. డబ్బులు ఇచ్చి అనామకులతోటి, తెలియని వ్యక్తులతోటి గలీజ్గా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిస్తూ ఉన్నారు. సరే, దాని కూడా మేము కామ్గా ఉన్నాం. ఈరోజు చిలకవాగుని కబ్జా చేసిండు వరల శ్రీనివాసరెడ్డి అంటని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఒక రూమర్స్ నడుస్తూ ఉన్నాయి తాండూరు లోపల. చిలకవాగుని వరల శ్రీనివాసరెడ్డి కబ్జా చేసిండా, లేకపోతే వార్డ్ నెంబర్ 13లో ఉన్నటువంటి ప్రజానీకానికి ఇబ్బంది కావద్దంటని చెప్పేసి ఇటాచి పెట్టి పెద్ద ఎత్తున దీన్ని క్లియర్ చేసిండా అనే దానిపైన పత్రికా విలేకరులు అందరూ కూడా ఈరోజు పిలవడం జరిగింది. మీ సమక్షం లోపల ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, మీకు చూపిస్తూ ఉన్నా. నేను ఈ చిలకవాగుని గతంలో నేను కౌన్సిలర్ అయినప్పుడు చిలకవాగు అనేది భూస్థాపితంగా ఉండే, ఎక్కడ కూడా చిలక వాగులాగా కనిపించలేదు, ఒక కాలువలాగా కల్వెట్లాగా కూడా కనిపించలేకుండే, భూమి లేవల్గా ఉండే. నేను గతంలో ఉన్నటువంటి ఫొటోస్ కూడా నేను మీకు ఇస్తాను ఇప్పుడు. అలాంటి దాన్ని ఒక ఇటాచి తీసుకొని వచ్చి ఆ రోజు అగ్రిమెంట్ కాకపోయినా, నాకు ఎస్టిమేషన్ లేకపోయినా, ఆ రోజు నిధులు రాకపోయినా, చేసిన తర్వాత పట్టణ ప్రగతి లోపల మనకు ఇస్తారంటని చెప్పేసి ఒక ఉద్దేశంతో చైర్మన్ చెప్పడం వల్ల, గతంలో ఉన్న చైర్మన్ చెప్పడం వల్ల ఆ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. ముందస్తుగా నేను చాలు చేసిన, అది నా తప్పే. ఎందుకు తప్పు? నా ప్రజలకి ఇబ్బంది కలగకూడదు కాబట్టి ఒక చిలకవాగం చేయాలనే ఒక ఉద్దేశంతో చేసినాం. చేసిన తర్వాత నాకేమన్నారు, నీకు ఎస్టిమేషన్ ఉందా, అగ్రిమెంట్ ఉందా, నేను ఎవరు చేయమన్నాడు అని అన్నారు. సరే, నేను చేయలేదు, నాకు ఎవరు చేయమని చెప్పలే. ఆ బిల్లులో మీరు లేపుకోకండి అంటే సరే మంచిదని చెప్పేసి వాళ్ళ బిల్లులు కూడా లేపుకున్నారు. గతంలో అదంతా జరిగింది, ఒక పెద్ద ఇష్యూ అది. దాన్ని పక్కన పెడితే ఈరోజు నేను చిలకవాగుని కబ్జా చేసినానని అంటున్నారు. నేను చిలకవాగుని ఒకవేళ కబ్జా చేసినట్టుంటే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వాగు ఏదైతే ఉందో ఇదే చిలకవాగుని నేను ప్రక్షాళన చేసిన, ఇదే చిలకవాగుని చీల్చి చెండాడిన. ఆ రోజు ఇటాచీలు పెట్టి 2000 సంవత్సరం లోపల నేను 19లో ఎలక్టెడ్ అయితే 2020 లోపల ఈ చిలకవాగుని ఇటాచి పెట్టి ఒకసారి తీసిన, సెకండ్ టైం మళ్ళీ పెట్టిన 2 years తర్వాత, మళ్ళీ ఒకసారి కూడా పెట్టిన. మున్సిపాలిటీ నుంచి ఒక్కసారి మనకు వెంకటరామరెడ్డి అనే కాంట్రాక్టర్తో పెట్టించి చేయించినప్పుడు నేను గతంలో దిగిపోయే ముందల అదొక్క దానికి మాత్రం బిల్లు వచ్చింది మున్సిపల్, అది కూడా ఎమ్మెల్యే ఫండ్. రోహిత్ రెడ్డి ఉండే అప్పుడు రోహిత్ రెడ్డి నిధులు ఇచ్చిండే. రోహిత్ రెడ్డి ఆ రోజు మాజీ ఎమ్మెల్యే గారు రోహిత్ రెడ్డి అన్న ఆ రోజు ఇచ్చినటువంటి నిధుల నుంచి చిలకవాగుని ఒకసారి సాపేస్తారు. ఎమ్మెల్యే గారు ఈరోజు మనోహర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఏ రోజైనా నేను ఎమ్మెల్యే గారికి సూటిగా అడుగుతా ఉన్నా, ఈరోజు మీ నాయకులు నా పైన బురద తల్లుతూ ఉన్నారు, మీ నిధుల నుంచి ఎప్పుడైనా చిలకవాగుకి క్లీన్ చేయడానికి డబ్బులు కేటాయించారా? మున్సిపాలిటీ నుంచి మీ చైర్పర్సన్ గారు ఏ రోజైనా కేటాయించిండ్రా? అయినా చిలకవాగు ఈరోజు ప్రశాంతంగా కొనసాగుతూ ఉందంటే నేను చేసిన వర్కే కదా. సరే, ఈరోజు నేను బంద్ చేసిన తర్వాత ఈరోజు మూసుకుపోయింది చిలకవాగు. మీరు చూడొచ్చు, ఈ సైడు ఆ సైడ్ చూడండి చిలకవాగు ఇప్పుడు ఏ విధంగా ఉండే నేను ఫోటోలు మీకు చూపిస్తా. ఈరోజు చిలకవాగు అనేది మొత్తం కంప్లీట్గా మూసుకుపోయింది, క్లియర్గా మొత్తంకి మళ్ళీ ఎప్పట్లాగా అయిపోయింది. ఎమ్మెల్యే గారు కానీ చైర్పర్సన్ గారు కానీ ఏ రోజైనా చిలకవాగు లోపల ఇటాచి పెట్టి కానీ జేసీబీ పెట్టి కానీ దీన్ని క్లీన్ చేయడానికి ప్రయత్నం చేసిండ్రా? చేయలేదు. చేసినట్లుంటే మీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మీరు ఏదైనా బిల్లు లేకుంటే ఆ బిల్లు ద్వారా కానీ మాకు తెలియజేయండి, పబ్లిక్ తెలియజేయండి.
ఇలాంటి వర్క్ చేయకుండా 13వ వార్డు లోపల వర్కులు ఏం నడుస్తున్నాయి, దిమ్మ తిరిగిపోతుంది మీకు. మీరు కమిషన్ల కోసం తగ్గుతూ పడుతూ ఉన్నారు, లొల్లులు పెడతా ఉన్నారు అని అంటున్నావు. సరే, నీవు ఇచ్చిన వర్క్ ఏంది, నేను తీసుకున్న కమిషన్ ఏంది? నీవు నాకు ఏదైనా వర్క్ ఇస్తే నేను కమిషన్ తీసుకున్నట్లా. సరే, నీవు ఏదైనా వర్క్ నాకు ఇచ్చినావా? నీ వర్కే చేయనప్పుడు కమిషన్ ఎక్కడికి వెళ్ళి వచ్చే మరి మాట ఇది? ఎందుకు ప్రజలకి మభ్య పెడుతున్నావు? ప్రజల్లోకి ఎందుకు మోసం పూరితమైనటువంటి మాటలు మీరు చెప్తా ఉన్నారు? దయచేసి ఎమ్మెల్యే గారు దీనిపైన దృష్టి సారించాలి. మీ నాయకులు ఏదైతే అవగాహన లేకుండా ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళకి చెప్పండి. ఇప్పుడు నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత, మనోహర్ రెడ్డిని నేను గెలిచిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మనం ఎలాంటి నిధులు వార్డు నెంబర్ 13కి ఇవ్వలేదు, మనం ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు. వరల శ్రీనివాసరెడ్డి గతంలో తన సొంత డబ్బులు పెట్టి చేసినటువంటి వ్యక్తి. ఒక ఎమ్మెల్యే కూడా సొంత డబ్బులు పెట్టాడు, ఒక మినిస్టర్ పెట్టాడు, సీఎం కూడా సొంత డబ్బులు పెట్టాడు రా. ఈరోజు మార్కెట్లో ఒక శ్రీనివాసరెడ్డి అనేటువంటి వ్యక్తి, వరల శ్రీనివాసరెడ్డి మాత్రమే సొంత డబ్బులు పెట్టి చేసే దమ్మున్నటువంటి వ్యక్తి ఆడు. వాని గెలకకండి మీరు అని ఎమ్మెల్యే గారు చెప్పాల్సిన అవసరం ఈరోజు ఉంది వాళ్ళ లీడర్లకి. ఒకవేళ నువ్వు ఎక్కడ పెట్టిన డబ్బులని నా దగ్గరికి వస్తే నేను చూపిస్తాను. సంగమేశ్వరం కాలనీ ఉంది. సంగమేశ్వరం కాలనీ లోపల ఒక రోడ్ వేయించినాం, మట్టి వేసినాం, చిలిపేసినాం. ఈరోజు అది బురద, 4 చినుకులు పడితే బురద అయింది. దానికి మళ్ళీ ఈరోజు మనం మూలం వేసేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఎమ్మెల్యే నువ్వు ఉన్నావు, నువ్వు వేస్తావా చెప్పు, నీకు 2 రోజులు టైం ఇస్తా. ఏదైతే సంగమేశ్వరం కాలనీ లోపల బురద అయ్యిందో, ఈరోజు పబ్లిక్ నడవడానికి కావడం లేదో, దానికి నువ్వు మొరం వేస్తావా, డస్ట్ వేస్తావా? నీకు 2 రోజులు టైం ఇస్తా. నీతో కాకపోతే చెప్పు, మళ్ళీ నేను నా సొంత డబ్బులు పెట్టి మళ్ళీ నేనే చేస్తా. నీకు చేత కాకపోతే నేను మళ్ళీ చేస్తా. నువ్వు ఎమ్మెల్యేగా గెలిచినావు, నువ్వు ఎమ్మెల్యే గెలిచినాక నువ్వు చేసింది ఏమీ లేదు నా వాడికి. అలాగే భీమప్ప బ్రిడ్జ్ అని ఉంటుంది ఇక్కడ. అగ్గనూరు సర్పంచ్ భీమప్ప ఆ రోజు ఆ బ్రిడ్జ్ కట్టించిండు, ఆయన కాంటాక్ట్ తీసుకొని. దానికి భీమప్ప బ్రిడ్జ్ అని ఒక పేరు ఉంది. ఆ బ్రిడ్జి పక్కల కూడా మేము ఆ కాలనీ లోపలికి రావడానికి ఇబ్బందిగా ఉంటే టిప్పర్లు పెట్టి చిలుక కొట్టించి మురం వేయించి ఆ రోజు దాన్ని కూడా రోడ్డు నేనే నా సొంత డబ్బులతోటి నేనే చేయించిన. నా సొంత డబ్బులు నేను చెప్తున్నా కాబట్టి నీకేమైనా డౌట్ ఉంటే మున్సిపాలిటీ లోపల కానీ, ఎమ్మెల్యే ఫండ్ లోపల కానీ, ఎమ్మెల్యే నిధుల లోపల కానీ ఎక్కడైనా శ్రీనివాసరెడ్డి బిల్లులు లేపుకున్నాడా, ఏదైనా కాంట్రాక్టర్ పేరు మీద లేపుకున్నాడా మీరు చూసుకోండి. రికార్డు పరంగా రికార్డు ఉంది కదా మీ చేతిలో, నువ్వే ఎమ్మెల్యేవు కదా, రికార్డు తెప్పించుకో, రివ్యూ మీటింగ్ పెట్టు, అధికారులను పిలిపించి శ్రీనివాసరెడ్డి వాళ్ళ లోపల ఎక్కడన్నా తను చేసిన వర్కులకు బిల్లులు ఇచ్చిందా మీరని అడగండి. ఎక్కడ ఇవ్వలే. నా సొంత డబ్బులతోటి ఆ రోజు వాళ్ళు కూడా నేనే చేయించిన. గతంలో ఎక్కడ ఏడ కావాలంటే కూడా మజిద్ ఏరియాల లోపల కూడా, గ్రీన్ సిటీ లోపల కూడా చిలిపేసి మొరం వేయించినాం. ఎక్కడ నేను డబ్బులు తీసుకోలేదే. ఈరోజు నేను కౌన్సిలర్గా దిగిపోయిన తర్వాత మీరు ఎక్కడన్నా ఎవరైనా డబ్బులు ఇచ్చినా, సొంత డబ్బులు పెట్టిరా. మార్కండ కాలనీ లోపల ఒక రోడ్డుకు చిల్ప మట్టి వేసిండ్రు. దానికి ప్రతి ఇంటికి మీరు డబ్బులు వసూలు చేసిండ్రు. ఆ స్కూల్ ఆయన పేరు ఏం పేరు నా అన్నట్టేనా, ప్రభాకర్ రెడ్డి దగ్గర వాళ్ళ దగ్గర 20,000 రూపాయలు తీసుకున్నారు మీరు. ఇంటింటికి డబ్బులు వసూలు చేసిండ్రు. అక్కడ కాలనీ వాసులతో 20,000 వసూలు చేసిండ్రు బెదిరించి. ఆ డబ్బులన్నీ తీసుకొని నువ్వు వేపిస్తున్నావు ఎమ్మెల్యే గారు. ఈరోజు నువ్వు డబ్బులు వసూలు చేస్తున్నావు ఎమ్మెల్యే. నువ్వు కాలనీ ప్రజలతోటి డబ్బులు వసూలు చేయించి చిలుపామూరం వేపిస్తున్నటువంటి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డివి నువ్వు. వరల శ్రీనివాసరెడ్డి సొంత డబ్బులతోటి పనిచేసిండు రోహిత్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల. నీ ఆధ్వర్యంలో నీ నాయకులు ఎవడన్నా పెట్టిండా నాకు చూపెట్టాలి. నువ్వు డబ్బులు పెట్టవు, వర్కులు చేయవు. గతంలో ఈ రోజు వరకు ఉన్నది ఒకే ఒక్క వర్క్ నువ్వు చేసింది వార్డు నెంబర్ 13లో. ఏది 20 లక్షలు పెట్టి ఒక మార్కండే కాలంలో ఒక మోరీని కట్టించినాం. నిరుపయోగమైనటువంటి మోరీ. ఈరోజు నేను చెప్తా ఉన్నా, వర్షాలు రాలే, ఈరోజు ఇప్పుడు సాక్ష్యం వర్షం ఇప్పుడు వస్తుంది, చినుకులు చిరపడ చినుకులు పడుతున్నాయి, మనం ఇక్కడ అందరం సాక్ష్యం ఉన్నాం. ఆ మోరీ నిరుపయోగం, రేపు ఏంటికి పనికి రాదు. అవే నీళ్ళు రిటర్న్ బ్యాక్ కొట్టి అదే మార్కండే కాలం ముంచేస్తుంది. నేను ఆ రోజు అక్కడ ఉంటా అంటే ఉండనియకుండా నీ లీడర్లకు చెప్పి ఆ రోజు పెట్టించినావు.
ఈరోజు అది కూడా నిరుపయోగమే. అది తప్ప ఎక్కడన్నా ఒక రోడ్ వేసినావా? అమ్మవారి గుడి కానీ రోడ్ వేసినావు, మా బావని నీ పార్టీలో చేర్చుకుంటే నన్ను చీల్చడానికే నా బావబామలు లొల్లి పెట్టడానికే నువ్వు ఆ రోజు చేసినావు. 10 లక్షలు రోడ్ వేసినావు, అమ్మవారి గుడి కాడ వేసినావు. ఆ నుంచి పక్క జరిగితే రామలన్న ఇల్లు ఉంది, హనుమంతు ఇల్లు ఉంది. ఆ గల్లీ లోపల ఎవరికన్నా రోడ్ వేసినావా, లైట్లు వేసినావా, ఏం చేసినావు నువ్వు అక్కడ? ఆ సంగమేశ్వర కాలనీ లోపల సంగమేశ్వర కాలనీకి నేను గతంలో కూడా 5 లక్షల రూపాయలు డ్రైనేజ్ సిస్టమ్ కోసం తీసుకొచ్చిన. నా పదవి కాలం అయిపోయింది. పూర్తి అయిపోయిన తర్వాత ఆ మోరీని నువ్వు కట్టిపియాలి కదా, కాల్ టెండర్ పిలవాలి కదా. మళ్ళీ ఎవరున్నారు ఆ కాల్ టెండర్ ఆ రోజు తీసుకున్నటువంటి కాంట్రాక్టర్, వాళ్ళని పిలవండి, ఆ మోరీ కట్టిపియండి. అక్కడ నేను సీసీ రోడ్ వేయించిన, నువ్వు ఏం చేయలేదు. వార్డ్ నెంబర్ 13 కంటావు. నువ్వు చేసింది ఏంటి? నీవు 3 రోడ్లు వేసావు వార్డ్ నెంబర్ 13లో. నేను కౌన్సిలర్ అయిపోయిన తర్వాత వాటికి నువ్వు బిల్లులు ఇచ్చినావా? పేమెంట్ ఉందా? ఈరోజు నేను నీకు అడుగుతా ఉన్నా. నీవి ఏదైతే నువ్వు రోడ్లు వేయించినావో పగిలిపోయినాయి. ఒక సీసీ రోడ్డు ఈరోజు మేధావులు కానీ పబ్లిక్ కానీ గమనించాల్సిన అవసరం ఒకటి ఉంది. ఒక సీసీ రోడ్డు 50 సంవత్సరాలకు వాల్యుబుల్. అది ఒక సీసీ రోడ్ వేస్తే 50 సంవత్సరాలు చెక్కు చెదర రాదు. నేను వేసే సీసీ రోడ్డు ఇదే మా రోహిత్ అన్న ఆధ్వర్యంలో, నీ ఆధ్వర్యంలో రోడ్లు వేసినారు. ఇక్కడ మన సంతోష్ దాబా కొడంగల్ రోడ్డు పైన స్టేట్కి ఒక రోడ్ వేసిన. ఆ రోడ్ ఈరోజు ఒక 100 సంవత్సరాల కింద వేసినట్టుగా ఉంది. నువ్వు వేసి 2 ఏళ్ళ 2 సంవత్సరాలు కూడా కాలే కదా, 2 సంవత్సరాలు. అడుగుతా ఉన్నా ఎమ్మెల్యే గారిని, నడు, ఒకవేళ నా మీద నీకు నమ్మకం లేదా దా, నీవు ఆ రోడ్డు మీద నిలబడతా, నీకు ఆ రోడ్డు చూపిస్తా. ఆ రోడ్డు ఈరోజు ఏ పరిస్థితి ఉంది? నా ఇంటి పక్కన ఒక రోడ్ వేసినావు, నన్ను ఓడగొట్టాలి కాలనీ లోపాలని చెప్పేసి చీలికపోయింది. ఆ రోడ్డు ఎన్ని రోజులకి? మొన్న కౌన్సిల్ ఎలక్షన్ 6 నెలల లోపలనే రోడ్డు కుంగిపోయి చీలికపోయింది. నాణ్యత లేనటువంటి వర్కులు, నీవు డబ్బులు ఇవ్వకుండా ఏదో తూతూ మంత్రంగా చెప్తే చేసినటువంటి వర్కులు. మీకు ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే మీ నాయకులను కానీ ఎవరిని కానీ నా పైన ప్రెస్ మీట్ పెట్టి అనవసరమైనటువంటి మాటలు మాట్లాడడం కాదు, రమ్మని చెప్పండి కాంగ్రెస్ నాయకులకి. కాంగ్రెస్ నాయకులు ఈరోజు నా పైన ప్రెస్ మీట్ ఇవ్వడానికి వెనుకాడుతున్నారు. ఎందుకు వెనుకాడుతున్నారు? ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో నేను ఫ్లోర్ లీడర్గా పనిచేసిన, అదే పార్టీలో కౌన్సిలర్గా నేను గెలిచిన. నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నానంటే వీడికెళ్ళి ఇన్ఛార్జ్ పక్కన తప్పుకుంటే నేను బండ్లు పెట్టి నేను తీసుకుపోయినా, నేను ఒక ఇన్ఛార్జిగా పనిచేసిన. కాంగ్రెస్ పార్టీ ఏమన్నా ధర్నాలు అవుతున్నాయంటే నేను ప్రెస్ మీట్లు నేను మెయింటైన్ చేసిన. ప్రతి విషయం కాంగ్రెస్ పార్టీని నేను మెయింటైన్ చేసిన. కాంగ్రెస్ పార్టీని నేను బియ్యం పోసి పొయ్యి పైన పెట్టి మంట పెట్టి ఉడకబెట్టినాక అన్నమైన తర్వాత వచ్చి తింటున్నావు నువ్వు. మనోహర్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా ఈరోజు ఎమ్మెల్యే గారికి, కాంగ్రెస్ పార్టీకి గట్టిగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ కోసం ఎలక్షన్ వరకు నేను కాంగ్రెస్ పార్టీకి రావడానికి ప్రయత్నం చేశాను. నువ్వు గెలవాలని నేను ఆశపడిన. కాంగ్రెస్ పార్టీ నాకు చాలా ఇష్టం ఉండే. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన. కాంగ్రెస్ పార్టీ ఆ రోజున్న సీనియర్ నాయకులు చాలా మంచి వ్యక్తులు, చిత్తశుద్ధిలో పనిచేసారు. ప్రతి ప్రెస్ మీట్ లోపల నాయకుడు లేకపోయినా పోరాటం చేసేసారు ఆ రోజు. ఈరోజు కూడా ఆ నాయకులు అలాగే ఉన్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి వచ్చిన దొంగలే, నీతో సహా ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నా, నీతో సహా బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి వచ్చిన దొంగలే కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ తీసుకుంది. లేకపోతే కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1 నేను ఒప్పుకుంటా. కాంగ్రెస్ నాయకులు కూడా ఈరోజున్న తాండూరు కాంగ్రెస్ నాయకులు కూడా నెంబర్ 1 సీనియర్లు. నీవు తప్ప, నీతో ఉన్న దొంగలు తప్ప, ఈ దొంగలు నీవు కలిసి దోసుకుంటున్నారు తప్ప మీరు చేసింది ఏమీ లేదు. ఆ రోజు గతం లోపల కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన మేము. ఈరోజు కూడా నేను చెప్తా ఉన్నా, నీవేదైనా చేసింది ఉంటే వార్డ్ నెంబర్ 13కి చూపెట్టు. వార్డ్ నెంబర్ 13 లోపల ఏదైనా నీ వర్క్ చేసినావా?
నేను ఎమ్మెల్యే గారికి నేను సూటిగా నేను అడుగుతా ఉన్నా. ఎక్కడైనా ఒక చిటికెట్ ఏదన్నా దొరికిందా? ఎక్కడైనా గంజాయి పాట వెళ్ళిందా? నీవు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచే గంజాయి మొక్కలు పెంచడం చాలా అయింది తాండూరు లోపల. గంజాయి మొక్కలు నీవు ఎమ్మెల్యే అయిన తర్వాతే గంజాయి మొక్కలు పెరుగుతున్నాయా లేదా? గంజాయి మొక్కలో ఏజ్ ఎంత ఉందో డాక్టర్ల రిపోర్ట్ తీసుకుందామంటే తీసుకుందాం. మనం ఎక్కడైతే నిల్చున్నామో గాయత్రి డాక్టర్ ఒక లేడీ ఏడుస్తూ బాధపడుతూ గాయత్రి మేడం యోగేష్ డాక్టర్లు ఈరోజు నా పైన ఏదైతే ఆ రోజు గతంలో మాట్లాడిండ్రో నా ల్యాండ్ని కబ్జా చేసిండు వరలా శ్రీనివాసరెడ్డి, పోలీసులకు చెప్పుకుంటావా, ఎవరు చెప్పుకుంటావు, రెవెన్యూ చెప్పుకుంటా, ఎవరు చెప్పుకున్నా ఎవరు ఏం చేయలేరు అని నేను అన్నాని ఆమె చెప్తా ఉంది. నేను వాళ్ళ ల్యాండ్ని కబ్జా చేసినట్టని చెప్పేసి ఏదైతే మనం ఈరోజు ఇక్కడ నిలబడినామో ఇదే ఏరియా, ఈ ఏరియా లోపల దాదాపుగా ఒక ఎకరా వరకు వాళ్ళ నాయన కొన్నది వాస్తవము. ఆమె పేరు పైన ఈరోజు డాక్యుమెంట్ ఉండడం కూడా వాస్తవము. ఈ ల్యాండు ఆమెదే అనడం కూడా వాస్తవం. ఈరోజు చైర్మన్ గారి భర్తకి బాలరెడ్డి గారికి తెలియవలసినటువంటి విషయం ఏంటంటే, ఎమ్మెల్యే గారికి కూడా మనోహర్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారికి తెలియవలసినటువంటి విషయం ఏంటంటే, ఈ ల్యాండ్ నేను కబ్జా చేసిన అన్నట్టు ఒక అపోహలో ఉన్నారు వాళ్ళు. మీరు ఒక హోదాలో ఉన్నారు, ప్రజలు మీకు ఒక హోదాని కట్టబెట్టిరు, ఒక ఉన్నతమైనటువంటి పోస్టులను మీకు అప్పచెప్పిరు. మీరు చిత్తశుద్ధితోటి ఎవరైనా ఏదైనా సమస్య వస్తే, ఏదైనా ప్రస్తావన వస్తే క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే దాన్ని ప్రస్తావన తీసుకురావాలి, దాన్ని మాట్లాడాలి. ఇది ఏదైతే ఈ ల్యాండ్ ఉందో షాయిపూర్ సర్వే నెంబర్ 90 సర్వే నెంబర్ లోపల ఆమెకు ల్యాండ్ ఉండడం వాస్తవం. వాళ్ళ పెద్దలు కొన్న తర్వాత ఆమె ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ పలకలు ఏదైతే ఉందో ఆ పలకలను డైరెక్ట్గా తీసుకొని వచ్చి చిలుకవాగలో వేసేసింది ఆమె. ఇట్లా ఇదంతా ఇక్కడి వరకు మొత్తం చిలుప వేసి మొత్తం లేవల్ చేసి ఈ చిలుకవాగని మొత్తం మూసేసి మొత్తం చిలుప వేసి లెవెల్ చేసేసింది ఆమె. ఇప్పుడు నాకు వాటర్ పోవాలంటే ఇక్కడ ఒక ఫ్లేవర్ కట్టిరు. ఈ ఫ్లేవర్ కిందికి వెళ్ళి చిలుక ఇక్కడ ఒకవేళ స్ట్రక్ అయితే ఈ మిత్రనగర్ కానీ, మార్కండేయ కాలనీ కానీ, సంగమేశ్వర కాలనీ కానీ కంప్లీట్గా నీట మునుగుతుంది. దానితో పాటు వార్డ్ నెంబర్ 12, వార్డ్ నెంబర్ 11 కాంగ్రెస్ కౌన్సిలర్ ఈరోజు చైర్పర్సన్ వార్డ్ నెంబర్ 12 నీ వార్డు కూడా మున్పు గురవుతుంది. ఒకవేళ ఈడ స్ట్రక్ అయితే ఆ రోజు రజనీ నాకు అన్నా నీ దగ్గర క్లియర్ చేస్తేనే నా దగ్గర వాటర్ పోయేటట్లుంది, నీది వాడు కుతిక పట్టినట్టుగా ఉంది, నాది నోరు ఎన్ని అయినా వస్తాయి, నీవు కుతిక నిడిపి అన్న ఈడని చెప్పిండు.
కుతిక పట్టినట్ల నోట నీళ్ళు పోసుకుంటే లాభం లేదు. ఈయన కుతిక క్లియర్ అయితే వాటర్ పోతుంది. ఆ రోజు రజనీ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే రైలు పట్టాల నుంచి ఇక్కడి వరకు ఇటాచి పెట్టి మొత్తం క్లీన్ చేసుకుంటూ వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ డాక్టర్ అమ్మ ఏదైతే దీన్ని కబ్జా పెట్టిందో ఆమె వాస్తవానికి నేను ఆమెను కబ్జా అని అనను. వాస్తవానికి ఆమెదే ల్యాండ్. ఆమె ల్యాండ్లోకి వెళ్ళి నేను ఇటాచి పెట్టి తీయడం ఆమె ల్యాండ్లోకి వెళ్ళి నేను చిలక వాగులు తీయవలసిన అవసరం కూడా ఉంది. ఎందుకు ఉందంటే నేను చెప్తా. ఈరోజు చిలక వాగు అనేది పట్టా ల్యాండ్లోకి వెళ్ళి ప్రవహిస్తున్నటువంటి వాగు. వాడుక అసలు చిలక వాగు అని ఎక్కడ మెన్షన్ లేదు. నేను కలెక్టర్ గారికి అడిగిన, ఎంఆర్ఓ గారికి అడిగిన, చిలక వాగు అని ఎక్కడన్నా మెన్షన్ ఉందా అని అడిగిన, ఎన్ని ఫీట్లు ఉంది వెడుతూ ఏమైనా ఉందా అని అడిగిన, ఎక్కడ కూడా సమాధానం రాలే. పట్టా ల్యాండ్కి వెళ్ళి ప్రవహిస్తున్నటువంటి కాలువ వాడుక. ఆ రోజు గతం లోపల ఈ ప్రాంతం అంతా కూడా ఇండ్లు లేకుండా కాబట్టి వ్యవసాయ పొలాలు కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా పారుతుండే. గతంలో చిన్న కాలువలాగా వాడకలాగా పోతే కూడా వాటర్ ఎక్కడ కూడా జామ్ కాకుండే. ఈరోజు ప్లాట్లుగా నిర్మించి అదే ఎకరాలుగా కొని బకరాలకు అమ్మడం, ఎకరాలుగా కొని బకరాలకు అమ్మిండ్రు. అదే మీ ముఖ్యమంత్రి చెప్పిండు కదా, సీఎం గారు ఎమ్మెల్యే గారు చేసినట్లే కొంతమంది ఇక్కడ కూడా చేసిండ్రు. ఎకరాలు కొన్నారు, బకరాలకు అమ్మిండ్రు. ఆ బకరాలంతా తీసుకొని ఇండ్లు కట్టుకున్నారు. కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ పాండాప్ చేసుకున్నానా, ఈ ల్యాండ్ నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నానా, ఇంకొకరికి మార్పిడి చేసినానా, ఆమె ల్యాండ్ ఆమెకు ఉంది. ఆ ఫ్లేవర్ ప్రకారం చూస్తే మీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మురళీగౌడ్ నీ స్నేహితుడు. ఆ రోజు నిన్ను కాంగ్రెస్ పార్టీలో నిన్ను ఎమ్మెల్యేని చేసినటువంటి వ్యక్తి. ఆ రోజు నిన్ను కాంగ్రెస్ పార్టీలో మనోహర్ రెడ్డి గారిని గెలిపించినటువంటి వ్యక్తి మురళీగౌడ్. మీ నాయకుడు ఇల్లే ఇక్కడ ఉంది. మరి నేను ఈమె నా ల్యాండ్ అంటుంది. ఈమె ల్యాండ్ నేను వదిలిపెడితే మురళీగౌడ్ మీ స్నేహితుని యొక్క ల్యాండ్ని, ఆ ఇల్లుని నేను తొలగించాలా? అంటే నీ స్నేహితుడు ఒకవేళ కబ్జా పెట్టిందా లేకపోతే ఈమె కబ్జా పెట్టిందా? డాక్టర్ గాయత్రి కబ్జా పెట్టిందా లేకపోతే నీ స్నేహితుడు నేను గెలిపించినటువంటి వ్యక్తి, ఈరోజు నేను తాండూకు తీసుకొచ్చిన ఎమ్మెల్యేగా నీకు ఈ పదవి ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన కబ్జా పెట్టిండా? ఈరోజు మురళీగౌడ్ కబ్జా పెట్టిందా, గాయత్రి కబ్జా పెట్టిందా? తేల్చుకోవాల్సినటువంటి విషయం మీ మధ్యలో ఉంది. మీరిద్దరు కూర్చొని మాట్లాడుకోండి, తేల్చుకున్న తర్వాత ఇతరులని పైన బురద చల్లండి. ఈరోజు ఏదైతే చిలక వాగు ఉందో ఈ చిలక వాగుని నేను నా సౌలభ్యాల కోసం చేయలే కబ్జా. నేను ఇటాచి పెట్టి వాటర్ పోవడానికి మాత్రమే నేను క్లియర్ చేసిన. ఆమె ఈరోజు ఏడుస్తూ ఉంది. వాస్తవం. అమ్మ గాయత్రి మేడం, నా పైన ఎందుకు శాపనలు పెడతావు? ఈ వార్డు నెంబర్ 13 లోపల కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఒత్తాసు వలుగుతున్నారు. పాత సేవకులు అయ్యిండ్రు ఎమ్మెల్యేకు, చైర్మన్కి. చిలకవాగులో నేను కబ్జా చేశానని చెప్పేసి నా వీడియో, నీవు మాట్లాడే వీడియోలని ప్రెస్ మీట్లో పెడుతున్నారు, సోషల్ మీడియాలో అలచల్ చేస్తున్నారు. సరే, నేను నీ కబ్జాను వదిలేస్తా, దా జేసీ పెట్టు, ఇటాచి పెట్టు, నీ పూడ్చుకో ఈ కాలువని. మరి మురళీగౌడ్ ఇల్లు తీస్తాడా లేకపోతే మళ్ళీ గాయత్రి మేడం ల్యాండ్ కబ్జా చేస్తాడా? ఎమ్మెల్యే గారికి, చైర్మన్ గారు, వాళ్ళిద్దరు ఇష్టం. నాకేం సంబంధం? నేను కబ్జా చేస్తున్నా అంటున్నావు, నా కబ్జా నేను చేస్తా. మీరు రాయండి గాయత్రి గారు, మీరు చిలుక పోయండి, మళ్ళీ సుధ పోయండి, ఈ చిలుక మొత్తం మూసేయండి, మొత్తం మూసి పడేయండి. రేపైతే ఒక ప్రక్షాళన నడుస్తుంది, 30 కోట్లు పెట్టి మళ్ళీ తెస్తా అంటావు. ఆ రోజు ఫ్లేవర్ దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జిని కూడా గతంలో మీరే ప్రెస్ సోదరులు నాతో పాటు ఉన్నారు. ఎన్నోసార్లు నేను దాని మీద కాంప్లైంట్ చేసినా ఆ రోజు నడవడానికి వస్తలేదని, ఆ రోజు ఇబ్బందికరంగా ఉంది, శిథిలావస్థలో చేరింది, ఈ బ్రిడ్జి పడిపోతుంది, ఈ బ్రిడ్జి కట్టేయాలని చెప్పేసి నేనే కదా మీతో పోరాడింది. కాంగ్రెస్ పార్టీ నుంచి నేనే కదా పోరాడింది. ఈరోజు బ్రిడ్జి జరుగుతూ ఉంది. అది నా కష్టం కాదా? ఈరోజు ఎంత పెద్ద ఫ్లేవర్ పడుతుందంటే ఆ రోజు నా పోరాటంలో న్యాయం లేదా? ఈరోజు ఈ చిలకవాగం తీస్తే కూడా మీరు కబ్జా అంటారు. దీన్ని ఈరోజు మూస్తుంది గాయత్రి మేడం వచ్చి. మీరు తీపిస్తారా? మీకు దమ్ముందా? లేకపోతే ఆమె కబ్జా ఇస్తారా? ఈ వార్డుని మొత్తం నీట మునిగిస్తారా? మీకే వదిలేస్తున్నా. నేను కబ్జా చేసినా
లేకపోతే మీరు నా పైన బురద చల్లుతున్నా అనే విషయాన్ని ఎమ్మెల్యే గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు.